110వ కీర్తన 110 సామ్. చాలా చిన్న కీర్తన, 7 వచనాలు మాత్రమే ఉన్నాయి. బట్ అది మీనింగ్, దీంట్లో ఉన్న అర్థము చాలా గూఢార్థమైనది. ఇట్స్ ఎ మెసనిక్ సామ్. ఇది ప్రవచనాత్మకమైన కీర్తన, అలాగే మెస్సయ్య గురించిన కీర్తన. ఇంతకుముందు చూసిన కీర్తనలో, అలాగే తర్వాత రాసిన కీర్తనలో కూడా మనం చూడవచ్చు ఏంటంటే మెస్సయానిక్ లేక ప్రవక్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడినట్లుగా. కానీ ఈ కీర్తనకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని వచనాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించే రాయబడి ఉంది. ఇది దావీదు రాసిన కీర్తన. అలాగే అనేక చోట్ల ఇది నూతన నిబంధనలో ఈ కీర్తన గురించి కోట్ చేయడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే స్వయంగా మార్కు సువార్తలో ఆయన దీన్ని కోట్ చేశారు. అలాగే పౌలు భక్తుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ కీర్తన కోట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఈ కీర్తన మనం అర్థం చేసుకోవాలంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ అబౌట్ 3 పిక్చర్స్. దాన్ని ఏమంటారు, 3 పిక్చర్స్ లేక 3 దశలుగా ఈ కీర్తన విభజించబడింది. మొదటిగా మనం చూసినట్లయితే 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఇట్ సేస్ అబౌట్ జీసస్ యాజ్ కింగ్. దేవుడు ఆయన పరిశుద్ధుల దేవుడు, తండ్రి అయిన దేవుడి దగ్గర కుడి పార్శ్వం ఆయన కూర్చుని ఉన్నట్టుగా, ఒక రాజుగా రారాజుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే 4వ వచనంలో ఆయన యాజకుడుగా మనము ఈ కీర్తనలో రాసినట్టుగా మనం చూస్తాము. అలాగే 5 నుంచి 7 వచనాలు ఆయన తిరిగి రాబోయే రారాజుగా, న్యాయాధిపతిగా ఆయన తిరిగి రాబోతున్నాడని మనము దావీదు ఈ కీర్తనలో రాయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే మనం మర్చిపోకూడదు, దావీదు ఈ కీర్తన రాసినప్పుడు ఆయన ఇంకా అప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు రాలేదు కదా. దిస్ సామ్ వాస్ రిటన్ 1000 years బ్యాక్. యేసుక్రీస్తు రాకుండా ముందే 1000 years బ్యాక్ ముందు రాసిన కీర్తన. అంటే ఇది మనం నిజంగా ఆలోచించినట్లయితే 1000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా భూమి మీద జన్మించుకున్న ముందు రాసిన కీర్తన. కానీ ఎంత అద్భుతంగా, ఒక ప్రవచనాత్మకంగా ప్రభువైన యేసుక్రీస్తు గురించి, ఒక రాజుగా ఏ విధంగా ఆయన పరిపాలన చేస్తాడు, ఏ విధంగా ఆయన న్యాయాధిపతిగా లేక ప్రీస్ట్గా, యాజకుడుగా ఉంటాడని చెప్పి మరి ఎలా రాశాడో మనకు తెలియదు. కానీ ఇది మనకి తెలియజేసేది ఏంటంటే ప్రవచనాత్మకంగా విత్ ద సపోర్ట్ లేక విత్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ డేవిడ్ హస్ రిటన్ దిస్ సామ్. పరిశుద్ధాత్మ తోడు లేకపోతే ఈ మాటలు చెప్పడము సాధ్యం కాదు. అసలు ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలియదు దావీదుకి. మెస్సయ్య వస్తాడని వారికి తెలుసు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడని, ఈ విధంగా జీవిస్తాడని, లేక ఒక రాజుగా ఉంటాడని, యాజకుడుగా ఉంటాడని, అలాగే మళ్ళీ తిరిగి 2వ రాకడ గురించి కూడా ఆయన ప్రస్తావిస్తాడు. సో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు మనకు నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే వి నో అబౌట్ వాట్ ఆల్ హ్యాపెన్ బిఫోర్ 2000 years బ్యాక్. ఆ తర్వాత 1000 సంవత్సరాల క్రితం దావీదు జీవితం ఏం జరిగింది మనకు తెలుసు కాబట్టి నార్మల్గా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి యేసుక్రీస్తు రాకుండానే 1000 years బ్యాక్ ఊహించి రాయడం అనేది ఇట్స్ అ మిస్టరీ. అది పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తప్ప ఆ పిక్చరైజేషన్ లేక ఆ ఊహ ఊహించుకుంటూ రాయడం అనేది ఒక మిస్టరీ. సో అదేనమాట 110వ కీర్తన. 110వ కీర్తన 1వ వచనం మనం చదివినట్లయితే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వంలో కూర్చుండుము. సిట్ ఎట్ మై రైట్ హ్యాండ్ అని వింటూ ఉంటాం కదా. వాట్ ఈస్ సిట్ ఎట్ మై రైట్ హ్యాండ్? దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, కుమారుణ్ణి నా కుడి వైపు వచ్చి నా కుడి వైపు, నా కుడి పార్శ్వమున కూర్చోమంటున్నాడు. ఇట్స్ ఏ హైయెస్ట్ అథారిటీ అనమాట. సిట్టింగ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అనేది ఈస్ హైయెస్ట్ పొజిషన్. రాజు, రాజులకు రాజు. ఎప్పుడు ఈ ప్రవచన నెరవేరిందంటే యేసు ప్రభు వారు పైకి చనిపోయిన తర్వాత 3వ రోజు తిరిగి లేచి ఆరోహణమైనప్పుడు, వెన్ ఈజ్ రిజరెక్టింగ్, దెన్ ఆ రిజరెక్షన్ అయిన తర్వాత తండ్రి అయిన దేవుడు, రా నీ పని అయిపోయింది, ఇంకా వాట్ ఎవర్ ద టాస్క్ వాజ్ గివెన్ టు యూ, యూ హ్యావ్ అకాంప్లిష్డ్, కమ్ అండ్ సిట్ అట్ మై రైట్ హ్యాండ్
అనేది ఆ మాట అనమాట. ఇది ఎలా నేను చెప్పగలుగుతున్నానంటే, ఒకసారి మనము అపోస్తుల కార్యంలో యాక్ట్స్ 2వ చాప్టర్ మనం చదివినట్లయితే మనకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అపోస్తుల కార్యంలో యాక్ట్స్ 2వ చాప్టర్ 2వ అధ్యాయంలో పేతురు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడో, అక్కడ ఉన్న కొద్దిమంది 500 మంది వరకు ప్రభువుని అలా ఆరోహణం అయిపోతూ ఉన్నప్పుడు, పైకి రిజెక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఆయన అందరూ చూసినప్పుడు అప్పుడు వారిలో మార్పు వస్తుంది, మారు మనసు పొందుతారు, పశ్చాత్తాపం పొందుతారు. ఇతను మేము చంపేశామని చెప్పి చాలా బాధపడి ఆ పెంతెకోస్తు దినం రోజు వాళ్ళందరూ కూడుకుంటారు. అది గుర్తుందా? ఆ పెంతెకోస్తు దినం రోజు అందరూ ఒక చోట కూడుకొని ఉంటారు. అక్కడ 2వ అధ్యాయంలో 14వ వచనం చదివినట్లయితే చదువుతారు. అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఈ స్పీకింగ్ టు ఎవ్రీవన్ హూఎవర్ ఇస్ దేర్, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి, మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అదే వచ్చినమాట 110వ కీర్తన ఏమైతే ఉందో దాన్ని కోట్ చేస్తా ఉన్నాడు ఇక్కడ 17వ వచనంలో. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. తర్వాత మనము అపోస్తుల కార్యములు కొంచెం ముందుకెళ్తే 25వ వచనంలో, 25వ వచనం అందులోనే అదే ఆయన గురించి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వనున్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించును, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. దిస్ ఇస్ వాట్ పీటర్ వాస్ సేయింగ్. ఈ కీర్తన మళ్ళీ మరొకసారి కోట్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు 1000 సంవత్సరాలు దావీదు ఈ కీర్తన రాశాడు, ప్రభు రాకుండా ముందు. తర్వాత ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చి ఆయన ఇచ్చిన పని ముగించుకున్నారు. ఆయన తిరిగి చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న సాక్షులు చెప్తా ఉన్నారనమాట. ఈ కీర్తన మొదటి వచనమే కోట్ చేస్తూ, ఆయన కుడిపార్శ్వమున దేవుడు తండ్రి అయిన దేవుడు కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మీకు తెలియదా? ఇది ఆల్రెడీ ఈ వచనము, ఈ ప్రవచనము చెప్పబడింది అని మీకు తెలియదా అని చెప్పి అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలందరికీ అందరి ముందు నిలబడి వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. దిస్ ప్రాఫెసీ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెన్ గాడ్ హ్యాస్ రిజెక్టెడ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆరోహణమయ్యారో అప్పుడు ఈ ప్రవచనము సంపూర్ణమైనట్టుగా మనము చూస్తాము. సో 2000 సంవత్సరాల తర్వాత మనం ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా మనకి దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. 1000 సంవత్సరాల క్రితం ఏమైందో, 2000 సంవత్సరాల క్రితం ఏమైందో, ఇప్పుడు ఏమవుతా ఉన్నదో అనేది మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత ఆ 2-3 వచనాలు కూడా అదే. తర్వాత మనం 4వ వచనం వెళ్ళిపోయినట్లయితే, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువు అని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఎవరు ఈ మెల్కీసెదెకు? హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్? గుర్తున్నాడా ఈయన? ఎక్కడ? ఎవరి విషయంలో? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తే మీకు ఫ్రీగా లిఫ్ట్లో కిందకి తీసుకెళ్తాం. ఈ టైంలో చాక్లెట్స్ కాదు, లిఫ్ట్ కావాలి. 14th చాప్టర్ జెనిసిస్, ఆది కాండము 14th చాప్టర్. మీరు చెప్పండి. 14th చాప్టర్ 18వ వచనం చదవండి ఎవరైనా. మళ్ళీ మొత్తం కూడా ఏం చేసాం? ఆది కాండం వెళ్ళిపోయాం. ఇంకా మనం 2000 years బ్యాక్ వెళ్ళిపోయాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త ఉన్న సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు 10వ వంతు ఇచ్చాను. ఇది సమరైజ్ చేయాలంటే ఈ వచనంలో మెల్కీసెదెకు అప్పటి వరకు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో ఎక్కడ లిఖించబడలేదు. కానీ
అప్పటి వరకు అబ్రహాము అప్పుడే విజయం పొందుకొని అక్కడ ఉన్న రాజులను కొంతమందిని ఓడించి తిరిగి వచ్చిన తర్వాత మెల్కీసెదెకు ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతాడో తెలీదు. ఆయన షాలేము రాజు అయినప్పటికీ వచ్చి మెల్కీసెదెకు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేస్తాడంటే అతనికి అన్ని కూడా ఇస్తాడు. ఇచ్చినప్పుడు మెల్కీసెదెకు హీ విల్ బ్లెస్ అబ్రహాం, నేను బ్లెస్ చేసి అంటాడు, నువ్వు మొత్తం స్తుతించబడును గాక, నీ శత్రువులందరినీ చేతికి అప్పగిస్తాను అన్నప్పుడు అప్పుడు అబ్రహాము టైత్ ఇస్తాడనమాట. దట్స్ వేర్ టైత్ స్టార్టెడ్. 10% 10వ వంతు అతను సంపాదించిన అన్నింటిలో మెల్కీసెదెకు ఇస్తాడు. తర్వాత మళ్ళీ మెల్కీసెదెకు మనకు కనిపించడు బైబిల్లో ఎక్కడా కూడా. ఈ విల్ నో వేర్ వీ కెన్ బి సీన్. తర్వాత హెబ్రీ గ్రంథంలో 7వ అధ్యాయం 12వ అధ్యాయంలో దాని గురించి హెబ్రీ గ్రంథకర్త చాలా క్లియర్గా రాస్తాడనమాట. మనం ఏప్రిల్ రాసిన పత్రిక చదివినప్పుడు అక్కడ 7th చాప్టర్ అలాగే 12th చాప్టర్ చదివినప్పుడు చాలా ప్రతి వచనం కూడా మెల్కీసెదెకు గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి హీ విల్ పాయింట్ హిమ్ టు జీసస్ దగ్గరికి పాయింట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఈ వచనంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సడన్ గా ఈ కీర్తన 3వ వచనం వరకు ఒక రాజు గురించి చెప్పాడు, నా ప్రభుతో చెప్పాడు. ఇక్కడ ఎవరు నా ప్రభు చెప్తారా? ద లార్డ్ సేస్ టు మై లార్డ్. లార్డ్ ఇంగ్లీష్ బైబుల్లో ఇట్స్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, ఇంకోటి స్మాల్ లెటర్స్ లో ఉంది చూసారా. ద లార్డ్ సేస్ టు మై లార్డ్. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్. ఎవరని చెప్పండి? ఏ ప్రభుతో చెప్పాడు. అక్కడ రాజైన దావీదు కూడా ప్రభువే, బికాస్ దే కాల్ హిమ్ యాజ్ అ లార్డ్ కదా. ఇక్కడ దావీదు అన్నాడు, తండ్రి అయిన దేవుడు అన్నాడు, ప్రభుని యేసుక్రీస్తు. చెప్పండి ఇప్పుడు ఎవరెవరు? ఇద్దరు కదా, 2 ప్రభువులు ఉన్నారు అక్కడ. ద లార్డ్ సేస్ టు, అక్కడ దావీదు గురించి దావీదు పరిపాలన నుంచి ఉండదు. ద లార్డ్ సేస్ టు మై లార్డ్ అంటే ఇద్దరు లార్డ్స్ కదా. తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు. అంతే సింపుల్. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో చెప్పాడు, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. ఎందుకంటే ఇదే మనకి మత్తయి సువార్తలు అలాగే మార్కు సువార్తలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగుతాడు శిష్యుల్ని. అక్కడ దావీదు ఈ మాట అన్నాడు కదా, అది ఎవరి గురించి అన్నాడు అంటాడు. అది మళ్ళీ తీస్తాను, టైం అయిపోతుంది. బట్ ఈ కోటెడ్ ద సేమ్ సామ్ దేర్ విత్ ఆల్ ద డిసైపుల్స్. అక్కడ ఉన్న శిష్యులందరితో అడుగుతాడు, నా ప్రభువు చెప్పాడంటే మీరు ఎవరు అనుకుంటున్నారు? దావీదు నా గురించే చెప్పాడు అని. జీసస్ విల్ ట్రై టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ లార్డ్, యాజ్ అ సేవియర్, యాజ్ అ సన్ ఆఫ్ గాడ్ అనేది ఒకసారి అక్కడ ప్రూవ్ చేసుకుంటాడు అనమాట. దిస్ ఈస్ వాట్ ఆల్రెడీ రిటన్ 1000 years బ్యాక్ అని జీసస్ కోట్స్ దిస్ సామ్. మార్క్లో ఉంటుంది, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. సో నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ఇక్కడ అయిపోయిన తర్వాత 4వ వచనంకి వచ్చేసరికి ప్రభు అన్నాడు, రాజు అన్నాడు. తర్వాత మనం చూస్తే షిఫ్ట్ ఏమవుతుందంటే యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయింది షిఫ్ట్. అసలు రాజు ఏంటి, ప్రభు ఏంటి, యాజకుడు ఏంటి? అసలు మనకు తెలుసు ఇజ్రాయెల్ గోత్రం ప్రకారం, ఇజ్రాయెల్లో ఉన్న వారికి ఉన్న ఆర్డర్ ప్రకారం ఎవరు యాజకత్వం చేస్తారు? ఏ గోత్రం వారు? లేవీయులు గోత్రం నుంచి వచ్చిన వారు మాత్రమే, అహరోను వాళ్ళ పిల్లల సంగతి మాత్రమే యాజకత్వం చేయాలి. రాజులు యూదా గోత్రం నుంచి వచ్చిన వారు రాజ్య పరిపాలన చేయాలి కదా. దట్స్ ద రూల్, దట్స్ ద కమాండ్. అదేంటంటే రాజులు యూదా గోత్రం నుంచి అలాగే మిగతా గోత్రాల నుంచి వచ్చిన వారు మాత్రమే, మెయిన్గా యూదా గోత్రం నుంచి వచ్చిన వారు మాత్రమే పరిపాలన చేయాలి. లేవీయులు మాత్రమే యాజకత్వం చేయాలి. దే నీడ్ టు మినిస్టర్. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకి అది లింక్ అయి ఉంది. హౌ ఇట్ విల్ హ్యాపెన్? దేవుడే చెప్పాడు, లేవీయులు మాత్రమే నాకు యాజకత్వం చేయాలి, వారు మాత్రమే నాకు సేవ చేయాలని చెప్పి, మళ్ళీ రాజులు మాత్రమే పరిపాలన చేయాలని చెప్పి దేవుడే ఆ ఆజ్ఞ ఇచ్చాడు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఆజ్ఞలు రాకుండా ముందే మెల్కీసెదెకు వచ్చాడు. అర్థమే కదా. ఆది కాండం వెన్ ఇట్ వాజ్ రిటన్ బిఫోర్ మోసెస్ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, తర్వాత 606 ఆజ్ఞలు ఏవైతే మోషే ఇచ్చాడు దేవుడు, దానికంటే ముందు అబ్రహాం టైంలో ఏం ఆజ్ఞలు లేవు. అబ్రహాం టైంలో, జోబ్ టైంలో దేర్ ఆర్ నో కమాండ్మెంట్స్. ఈ కాన్స్టిట్యూషన్ అంటాం, అలాంటిది ఏం లేదు. ఇట్ ఈస్ బిఫోర్ దట్ అనమాట. అబ్రహాం టైంలోనే మెల్కీసెదెకు వచ్చాడు.
సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, తండ్రి దేవుని ఉద్దేశము, నా కుమారుడు రాజుగా వస్తాడు, యాజకుడుగా వస్తాడు. ఆయన ఈ మనుషులు వంశ పారంపర్యం బట్టి లేవీయుల గోత్రం నుంచి మాత్రమే కాదు, ఈ విల్ బ్రేక్ దట్. ఆయన యూదుల రాజుగా యూదుల నుంచి వస్తాడు రాజుగా పరిపాలన చేయడానికి. అలాగే లేవీయు గోత్రము లేకపోయినప్పటికీ హీ విల్ బీ యాజ్ అ ప్రీస్ట్ ఫర్ అస్. అందుకే మనము గతంలో ఏదైనా పాపం చేసినప్పుడు బలులు అర్పించేవాళ్ళు కదా. పాత నిబంధనలు అంతా కూడా బలులు అర్పిస్తూ ఉంటారు పాపం చేసినప్పుడు. వన్స్ జీసస్ హీ హాజ్ కమ్, ఏంటంటే ఆయననే బలి అర్పించుకున్నాడు కాబట్టి ఇంక మనం అప్పటిలాగా జంతువులు తీసుకుని వెళ్ళి పక్షులు తీసుకుని వెళ్ళి బలు అర్పించిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని, దేవా నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపం అంటే క్షమించు అంటే హీ విల్ ఫర్గివ్ అవర్ సిన్స్. ఆ బలులన్నీ కూడా తీసివేశాడు ఆయన. సో ఇప్పుడు ఏంటంటే ఆయన అప్పుడులో లేవీయులు ఏం చేసేవాళ్ళు, బలులు ఎవరైతే తీసుకుని వస్తారో ఆ బలులు వాళ్ళు అర్పించి వీరి ప్రజల నిమిత్తము దేవునికి వాళ్ళు ఏమంటారు దాన్ని, దే యూస్ టు ఆఫర్ ద సాక్రిఫైస్. అండ్ అలాగే వాళ్ళు దాన్ని ఆరోపిస్తూ ఉంటారు. మనము దే యూస్ టు ఇంటర్వీన్ బిట్వీన్ పీపుల్ అండ్ గాడ్. మధ్యలో నుండి అవన్నీ కూడా వీళ్ళు తెచ్చిన ప్రార్థనలు కానీ బలులు కానీ వాళ్ళ సమస్యలు కానీ దేవుడు చెప్తా ఉండేవారు. బట్ నౌ ఆ ఆర్డర్ లేకుండా దేవుడు చేశాడు. సో కుమారుడు మధ్యలోకి వచ్చి మనం ఏం చేస్తాం, వి ఆఫర్ అవర్ బాడీస్, వి ఆఫర్ అవర్ సిన్స్, మనకున్న అన్ని కూడా అవర్ వీక్నెసెస్ టు జీసస్. సన్ మధ్యలోకి వచ్చేటప్పుడు, ద సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనకి అలాగే తండ్రిని దేవుడికి ఎవరున్నారు మధ్యలో, యాజకులు తీసేశాడు దేవుడు, మిగతా ఎవరిని పెట్టలేదు మధ్యలో. ద ఓన్లీ మీడియేటర్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. సో అందుకు దేవుడు చెప్పాడు, నూతన నిబంధన ప్రకారము మనకి పాస్టర్లు కానీ సేవకులు కానీ దైవజనులు అందరూ ఏంటంటే దే విల్ గైడ్ అస్. మనకి ఏంటంటే మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు వాళ్ళని బలపరుస్తూ ఉంటారు, మనల్ని ఒక సంఘంగా ఇలాగా తీసుకొని వస్తూ ఉంటారు, దేవుడి దగ్గరికి మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. బట్ ద ఓన్లీ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ ద మీడియేటర్. మనకు మీడియేటర్స్ మాత్రం ఎవరు ఉండకూడదు. మీడియేటర్ ఎవరు కూడా ఉండాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తే. అది కొత్త నిబంధనలో కూడా ఉంటుంది, తిమోతి దగ్గర అనుకుంటా, మీకును నా దేవుడికిని తండ్రిని దేవుడికిని మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. సో మెల్కీసెదెకు క్రమము చొప్పున, లేవీయులు క్రమం చొప్పున అని కాదు, మెల్కీసెదెకు క్రమం చొప్పున. ఈ మెల్కీసెదెక్ ఈజ్ బిఫోర్ మోసెస్, బిఫోర్ ద 10 commandments, బిఫోర్ ద కమాండ్మెంట్స్ ఏవైతే ఇచ్చాడో, ఆజ్ఞలు ఏమి ఇచ్చాడో మొత్తం నిర్గమకాండములో, అలాగే తర్వాత మిగతా కాండాలు ఏమైతే ఆజ్ఞలు ఇచ్చాడో ద్విపదేశ కాండము, వీటన్నిటికంటే ముందు మెల్కీసెదెకు ఉన్నాడు. తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ కొట్టివేసి మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. సో వీ హ్యావ్ ఒక రియల్ పిక్చర్ మనకు బాగా తెలుసు. పాపం అప్పుడున్న వాళ్ళకి సగమే నాలెడ్జ్ తెలుసు, కానీ మనకి కంప్లీట్ నాలెడ్జ్ తెలుసు కదా. కంప్లీట్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళకి ఏంటి, అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో నాకు బాగా ఎక్స్పీరియన్స్ అంటే మనకే ఎక్కువ టార్చర్ ఉంటుంది కదా కంపెనీలో కూడా. సో కొంచెం తెలిసిన వాడికి వాడు ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ అనుకోండి కంపెనీలో, ఆడు పని ఆడు చేసుకుని వెళ్ళిపోతాడు హ్యాపీగా. వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపిస్తున్నాడు ఇది హ్యాపీ లైఫ్, అంత హ్యాపీగా ఉందని అనిపిస్తుంది కదా సిస్టర్. హ్యాపీగా అడిగి టాస్క్ ఇస్తాం చేసుకుని వెళ్ళిపోతాడు ఆమె కానీ తన కానీ, అబ్బాయి ఈ లైఫ్ బాగుంది, ఈమె లైఫ్ బాగుంది, చక్కగా ఎంఎన్సీ అంటే గవర్నమెంట్ జాబ్ లాగా టైంకి వస్తారు టైంకి వెళ్ళిపోతారు. బట్ యాజ్ ఎ మేనేజర్ లేకపోతే యాజ్ ఎ కోఆర్డినేటర్ ఏమవుతుందంటే మనకి ఎండ్ టు ఎండ్ తెలుసు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిన వరకు, ప్రాజెక్ట్ రిలీజ్ అయిన వరకు మనకు తెలుసు. సో వీ హ్యావ్ ఎవ్రీ దట్స్ ఎక్స్పీరియన్స్. సో ఎక్కడ స్టార్టింగ్లో ఏదైనా ప్రాబ్లం అయినా ఈయనే పట్టుకుంటారు, మధ్యలో ఏదైనా ఫెయిల్ అయినా ఆ మేనేజర్నే పట్టుకుంటారు, ప్రాజెక్ట్ రిలీజ్లో ఎక్కడైనా ఇష్యూ వచ్చినా మేనేజర్నే పట్టుకుంటారు. సో బికాస్ ఈజ్ మోర్ అకౌంటబుల్. ఈ పొజిషన్లో మనం అందరం ఉన్నాం బికాస్ యూ నో ఎవ్రీథింగ్ ఫ్రమ్ జెనసిస్. ఆది కాండం నుంచి ఏమడిగినా ఫటాఫట చెప్పేస్తాం మన పాస్టర్ గారు. ఇప్పుడున్న క్రైస్తవులు దే హ్యావ్ మోర్ నాలెడ్జ్. ఎంత నాలెడ్జ్ అంటే అంత అకౌంటబిలిటీ మనకు ఉంది. సో ఇంకొక విషయం తెలుసా, ఏం తెలియకపోవడం మంచిది సిస్టర్. మనం ఒక టాలెంట్ అన్నవాడు ఒక టాలెంట్ ఇస్తే చాలా అన్నాడు దేవుడు.
5 టాలెంట్స్ ఉన్నవాడు వాడు ఇంకా మల్టిప్లై చేసి ఇవ్వాలి. సో మనకి ఆది కాండం నుంచి ప్రకటన గురించి మొత్తం బాగా తెలిసిన అనుకోండి, బాగా పాస్టర్స్ అందుకే ఎక్కువ మీరు పాస్టర్లు అవ్వకుండా చూడండి అంటాడు దేవుడు. మీరు బోధకులుగా ఉండకుండా ఉండండి అంటాడు. ఎందుకంటే యూ విల్ బి నోయింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం కూడా బైబిల్ చదువుతూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. తెలిసి పాపం చేస్తే ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీ నో ఎవ్రీథింగ్. మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రకటన తెలుసు కాబట్టి వీ నీడ్ టు బి మోర్ కేర్ఫుల్. అంచేత తెలియకోకుండా ఉన్న వాళ్ళకే హ్యాపీ లైఫ్. కొంచెం తెలుస్తారు, అది చేస్తే చాలు. అబద్ధం ఆడకూడదు అని ఒకటి తెలిసి చాలు, అబద్ధం ఆడకుండా ఉంటాము. మిగతా నాకేం తెలియదు, హ్యాపీగా లైఫ్. దేవుడు వస్తే నాకు ఇది ఒకటే నేర్పించారు మా పాస్టర్ గారు అని చెప్పొచ్చు. అదే నేను నేర్చుకున్నాను, అదే నేను ఫాలో అయ్యాను, మిగతా నాకేం తెలీదు. వీఆర్ ఇన్ సేఫ్ జోన్ అనమాట. సో బట్ మనకి అది ఛాన్స్ లేదు. పాస్టర్ గారు మనకి వీ నీడ్ టు బి మోర్ కేర్ఫుల్. ఎందుకంటే ఎంత చదివితే అంత అకౌంటబుల్ వీఆర్. సో ఫస్ట్ 3 verses కింగ్, తర్వాత 4th verse అంతా కూడా మెల్కిసెదెక్ క్రమం చొప్పున. నేను ఇది మీకు అర్థమైంది కదా క్లియర్గా వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. నేను ఐ లెర్న్ దిస్. ఈ వారం అంతా నాకు ఎక్కలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలాసార్లు చదివే కానీ బట్ ఐ డి నాట్ కన్విన్స్ అనమాట. నాకు నేను కన్విన్స్ అవ్వలేకపోయాను. ఏంటి మెల్కిసెదెక్ మళ్ళీ అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, మళ్ళీ యాజకుడు అంటాడని. ఐ నీడ్ టు గో టు హిస్టరీ. మళ్ళీ హిస్టరీ వెళ్ళి చదువుకొని అలా కొంచెం నాకు ఒకసారి మనం ఒక టాపిక్ చదివినప్పుడు మనం కన్విన్స్ అవ్వం, మనకి సాటిస్ఫాక్షన్ రాదు. ఏదో చెప్పేయడం కాదు కానీ బట్ ఐ వాంటెడ్ టు లెర్న్ దిస్. అసలు ఏంటి ఎంత ఇందులో ఏముందని. సో నాకు కన్విన్స్ అయ్యాను. ఇక్కడ నేను అలా కన్విన్స్ అవ్వడం జరిగింది. తర్వాత హిబ్రూ పత్రిక మనం చదివినప్పుడు ఇంకా మనకు బాగా తెలుస్తుంది అనమాట. 7వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఆ గ్రంథకర్త మెల్కిసెదెక్ గురించి చాలా ఎక్కువ వచనాలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. సో మనం ఇంకా ముగించేసుకుందాం. చివరి భాగము 3వ పిక్చర్ ఏంటి? ఫస్ట్ ఏమో యాజ్ ఎ కింగ్, తర్వాత యాజ్ ఎ ప్రీస్ట్, థర్డ్ యాజ్ ఎ ఫ్యూచర్ జడ్జ్, యాజ్ ఎ ఫ్యూచర్ కింగ్. హీఈస్ గోయింగ్ టు రిటర్న్. ఇది మనం మర్చిపోకూడదు. మనకి ఇంకా చూడాల్సింది అది. వి ఆల్రెడీ సా ఫస్ట్ చూసాం. ఈ కేమ్ యాజ్ అ సేవియర్, అది చూసేసాం. కుడి పార్శ్వం ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు వి నో దట్ ఈ సీటెడ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. అది మనకు తెలుసు. బికాస్ ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నాడు. తండ్రి దేవుడి దగ్గర ఉన్నాడు. ఈజ్ రూలింగ్ ఫ్రమ్ హెవెన్, నాట్ ఫ్రమ్ ఎర్త్. ఎర్త్ లో రూల్ చేసేది మాత్రం వాడే. బట్ గాడ్ ఈజ్ నాట్ రూలింగ్ బికాస్ స్టిల్ దట్ టైమ్ హెస్ నాట్ కమ్. ఈజ్ రూలింగ్ ఫ్రమ్ హెవెన్. ఫ్రమ్ హెవెన్ ఈజ్ రూలింగ్ ఎవ్రీ వన్. He knows when to do what. And second, he is now as a priest. మన అన్ని ప్రార్థనలన్నీ తీసుకుని he is telling to God. అందుకే మనం in the name of Jesus అని ప్రార్థన చేస్తాం. ప్రతిదీ వాట్ ఎవర్ వి డూ, చిల్లరైనా పిల్లలైనా మనం ప్రార్థన చేసినప్పుడు లాస్ట్లో in the name of Jesus, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అంటేనే ఇట్ విల్ గో టు జీసస్. అది మన క్రమం. సో అలా వెళ్ళదా అంటే వెళ్తుంది. బట్ మనకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు ప్రార్థన చేశారనుకోండి, గాడ్ లేదు నా కుమారుడు పేరుని రాలేదు ప్రార్థన అని నేను తీసుకోను అన్న దేవుడు. ఈజ్ లవింగ్ గాడ్, హీ విల్ యాక్సెప్ట్ ఎనీ ప్రేయర్. బట్ అది తెలియని వాళ్ళకి. మనకు తెలుసు జీసస్ ఈజ్ ద మీడియేటర్ అని మనకు తెలుసు. త్రూ జీసస్ ఓన్లీ ద సేవియర్, ఈజ్ ద సేవియర్. రక్షణ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తెలుసు కాబట్టి వీ నీడ్ టు కంపల్సరీ వీ నీడ్ టు డూ దట్. మనకు తెలుసు కాబట్టి ఆ ఫాదర్ ఇది కూడా మనకు తెలుసు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని. సో మనం చేసే ప్రతి ప్రార్థన, రోజు చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా లాస్ట్లో మాత్రం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒకసారి మర్చిపోతూ ఉంటాం మనం, నేను కూడా మర్చిపోతాను జనరల్గా, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లాస్ట్ అనుకుంటాం. బికాజ్ మనకు తెలుసు కాబట్టి. తెలియకపోయినా నథింగ్ హ్యాపెన్స్. దేవుడు అలాగేమి ఈ ప్రార్థన నువ్వు నా కుమారుడు పేరు చేయలేదు కాబట్టి ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అంటగానే, బట్ బికాజ్ వీ నో విల్ డూ ఇట్. అది మనకు దేవుడు ఇచ్చిన క్రమం. తర్వాత మనము ఫ్యూచర్ అనేది ఈ రెండు మనం చూసేసాం. వి నో వి ఆల్రెడీ డూయింగ్ ఇట్. బట్ 5, 6, 7 అనేది నవ్ ఇట్స్ అ ప్రాఫెసీ ఫర్ అస్. మనకి ప్రభువైన యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడని మనము ప్రకటన గ్రంథంలో చూస్తాము. 19 ప్రకటన 19, 20, 21 అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించే. మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పిక్చర్ గుర్తు చేసుకోవాలి. నేను ఇది అని అడిగాను, అసలు ఎలాగా ఉంటుంది అని అడిగినప్పుడు నేను ఏమడిగానంటే జీసస్ వెన్ హీ రిటర్న్స్ హౌ ఇట్ విల్ బి అని మనం చూస్తూ ఉంటాం. వైట్గా 3 చెప్పాడు బైబిల్లో, ప్రకటన గ్రంథంలో. వెన్ హీ కమ్స్ ఇన్ ఎ వైట్ హార్స్, వైట్ హార్స్ మీద వస్తాడు, వైట్ డ్రెస్తో.
అందరూ ఆయనతో పాటు తిరిగి వస్తూ ఉంటారు. మేఘాలు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మేఘాలు తెరుచుకొని ఈ విల్ కమ్ ఆన్ అ హార్స్, వైట్ వేసుకుని, తర్వాత ఏముంటుంది, వైట్ క్రౌన్, అప్పుడు ముళ్ళ కిరీటము, ఇప్పుడు వైట్ క్రౌన్, దట్స్ ఎ గ్లోరీ, మహిమది. వైట్, నాట్ వైట్ క్రౌన్, క్రౌన్ ఆఫ్ గ్లోరీ, క్రౌన్ వేసుకుని, రాజు కాబట్టి ఈ విల్ కమ్ విత్ ఎ క్రౌన్ ఆన్ హిస్ హెడ్. అలాగే వైట్ హార్స్, క్రౌన్, ఇంకోటి ఉంటుంది చెప్పాలి, కత్తి, స్వర్డ్, న్యాయ ఖడ్గం. ఆయన వచ్చి ఇంకా మనం అంతా అయిపోతాం అనమాట. ఈ విల్ కమ్ ఎస్ ఎ జడ్జ్. ఏంటంటే అప్పుడులాగా సాదాసిదగా, ప్రేమ గల, కృపగల, అది అయిపోయింది. ఇట్స్ ఆల్ గాన్. ఇప్పుడు మన క్వశ్చన్ పిల్లలకు కూడా, హూ ఈజ్ జీసస్ టు యూ? యేసుక్రీస్తుని ఎవరైనా చెప్పినప్పుడు, మన యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు, వాట్ కమ్స్ ఇన్ అవర్ మైండ్? ఫస్ట్ పిక్చర్ ఏమొస్తుంది? ఫస్ట్ యేసుక్రీస్తుని, ఒక్కసారి యేసుక్రీస్తుని గుర్తు తెచ్చుకున్నప్పుడు మనకు వెంటనే ఏం గుర్తు వస్తుంది? సెలవు మీద ఉన్నాను. వెరీ గుడ్. అలా క్రౌన్ పెట్టుకొని సిలువ వేసిబడినట్టు, కొట్టినట్టు, ఇంకా బేబీ, మ్యాంజర్లో బేబీ అన్నట్టు, ఇంకా మన బేబీలో ఉన్నాం అనుకుంటాం మనం. 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా క్రిస్మస్ పిక్చరే. సో అది అయిపోయి 2000 ఇయర్స్ అయిపోయింది. మనము జీసస్ గుర్తు చేసుకున్నప్పుడు, వెన్ జీసస్ కమ్స్ టు ఇన్ అవర్ మైండ్, మనకు గుర్తు రావాల్సింది 5, 6, 7. యాజ్ ఎ కింగ్, హీల్ రిటర్న్ యాజ్ ఎ కింగ్. వైట్ హార్స్తో హీల్ కమ్ యాజ్ ఎ జడ్జ్. హీల్ కమ్ విత్ ద స్వర్డ్ అండ్ క్రౌన్. ఆయన ముళ్ళు కిరీటం అయిపోయింది అది. ఇంకా నా బాబు, కొంతమంది ఇంకా చిన్నపిల్లడు నా బాబు అంటారు. వాడు పెద్ద వేషాలన్నీ ఆతుంటే బయట, అబ్బా చాలా చిన్నాడు. Those years are gone. Is now big. ఆయన యేసుక్రీస్తు, అది అయిపోయింది, ప్రవచనం నెరవేరిపోయిన అయిపోయినాయి. ఆయనకి ఇచ్చిన టాస్క్ అకాంప్లిష్ చేశారు ఆయన. ఇప్పుడు వచ్చేది రాబోయేది రెండో రాకడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం క్రిస్టియన్స్గా, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, వీ నీడ్ టు థింక్ జీసస్ యాజ్ ఎ కింగ్ ఈజ్ రిటర్నింగ్ అండ్ వీ నీడ్ టు బి రెడీ ఫ్రమ్ సెకండ్ కమింగ్ వస్తుంది. కాబట్టి ఆయన సాధువుగా, లేకపోతే ప్రేమామయుడిగా, కృపామయుడిగా, ఇంకా అలాగ వస్తారని కాదు. హీ విల్ కమ్ అండ్ హీ విల్ జడ్జ్ ద పీపుల్. హీ విల్ కమ్ విత్ ద స్వర్డ్. హీ విల్ కమ్ అండ్ హీ విల్, ఎవరెవరు ఏమేమి చేశారో అందరినీ లెక్క అప్పచెప్పాల్సిందే. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 7 వచనాల్లో ఉంటుంది, ప్రతి నాలుక ప్రభు అని అంగీకరించాల్సిందే, ఒప్పుకోవాల్సిందే, ప్రతి మోకాలు వంగవలసిందే. ఎవ్రీ నీ టు బో డౌన్ బిఫోర్ జీసస్. సో ఆ పిక్చర్ ఎప్పుడు గుర్తు రావాలి మనకి. నాట్ లైక్ బేబీ లాగా, ఇంకా సిలువ మోస్తున్నట్టుగా, ప్రేమామయుడుగా, కృపామయుడుగా. ఎస్, ఈజ్ లవింగ్ ఫాదర్, ఈజ్ లవింగ్ లార్డ్, ఈజ్ గ్రేషియస్ లార్డ్, బట్ దట్ ఈస్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అదర్ సైడ్ ఈజ్ అ జడ్జ్. హీ విల్ కమ్ టు జడ్జెస్. కానీ అందరూ అంటారు, ఎప్పుడు అంటారు బ్రదర్, ఏంటి ఆ రోజు వస్తుంది, ఆ దినం వస్తుంది, రిటర్న్ అంటారు అనేసి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటాం. మా డాడీ కూడా ఎప్పుడు కూడా ఆయన నమ్మడు. ఈజ్ నాట్ ఎట్ సేవ్డ్. ఎప్పుడుగా మీ బైబిల్ చెప్తుంది దేవుడు వస్తాడని. ఎక్కడ? ఇన్ని సంవత్సరాలు ఆయనకు ఇప్పుడు 8 years. 8 years అని ఎక్కడ వచ్చింది మీ దేవుడు అంటాడు ఆయన. నోవాహు వెన్ ఈజ్ బిల్డింగ్ ద ఆర్క్, ఎంత నవ్వారు. అలాంటి వాళ్ళు ఎంతమంది హేళన చేస్తారు, ఎంతమంది గేలి చేస్తారు. బట్ ఈ డి నాట్ ఫోకస్ తప్పుకోలేదు. దేవుడు చెప్పాడు, ఆయన కొడతానే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు తయారు చేశారు ఆ ఆర్క్ని. ఫ్యామిలీ అంతా కూర్చొని, ఎవరైనా వచ్చినా రాకపోయినా, హేళన చేసినా, జోకులు వేసినా పట్టించుకోలేదు. నాకు వాక్యం సెలవిస్తూ ఉంది, నేనైతే దేవుడు నాకు చెప్పాడు అని చేసుకుంటా ఉన్నాడు. చివరికి ఏమైంది? వరద వచ్చింది, మొత్తం అందరూ చనిపోయారు, కొట్టిపోయారు. వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే, మిగతా జంతువులతో పాటు వీళ్ళ ఫ్యామిలీ మాత్రం రక్షించబడింది. సో వీ ఆల్సో హ్యావ్ అ సేవియర్. మనకి తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకుంటే రక్షించబడతామని. సో లోకం మనల్ని హేళన చేస్తుంది, గేలి చేస్తుంది, జోకులు వేస్తారు. అవన్నీ మనం పట్టించుకోకుండా ఓన్లీ ఫోకస్ ఆన్ ద బైబిల్. మనకున్న ఫోకస్ అంటే వాక్యము. దేవుడు మన వాక్యంలో చెప్పాడు. ఎస్, మనకున్న ప్రతి పని మనం చేసుకుంటూ ఉంటాం. బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే మన ఫోకస్ మళ్ళా బైబిల్ దగ్గరికి. దేవుడు రాబోతా ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నా, ఐ నీడ్ టు టేక్ సమ్ టైమ్ టు వర్షిప్ ద లార్డ్.
టు ప్రే ఫర్ ద లాడ్, ఐ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ ద లాడ్ అని చెప్పి ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో, ఆ రోజులో ఎక్కడో వీ నీడ్ టు టేక్ సమ్ టైమ్ అండ్ ప్రే టు ద లాడ్. మన మైండ్ ఎప్పుడు కూడా ఇంకా వదిలేసేయండి, సిలువు మీద అన్ని ఆయన ఆల్రెడీ త్యాగం చేశాడు. బట్ మనము తెలివైన జ్ఞానమైన కన్యకల వల్లే ఏం చేయాలి, సిద్ధపడి ఉండాలి. వి నీడ్ టు బి ప్రిపేర్డ్. మనం ఒక్కొక్కసారి 5 మంది ఏం చేశారు పాపం, ఇంకా ఆయిల్ అయిపోయిందని మళ్ళీ తిరిగి వెళ్ళారు, ఇంకేమన్నా షట్ డౌన్ ద డోర్. అలాగ అయిపోకుండా వి నీడ్ టు బి వెరీ విత్ విజ్డమ్తో, జ్ఞానంతో. లోకమంతా కూడా ఏకమైపోద్ది అన్నాడు, ఆల్రెడీ టోల్డ్ ఇన్ ద బైబిల్. ఇంకోటి